వైసీపీ కార్యాలయంలో రఫీక్ అహ్మద్ అనే వైసీపీ లీడరు నీచంగా దిగజారి నా రాజకీయ ఎదుగుదల ఓర్వలేక నా పేరు మా సంస్థ పేరు వేరే పత్రిక ఏదో డిజిటల్ పత్రిక నాదని భావించి సంస్కారం లేని మాటలు మాట్లాడుతూ డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం ఎంత పారదర్శకంగా చేసినా కూడా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఎలక్షన్ హామీ ఏదైతే ఉండదో అవి నెరవేరుస్తూ ఉంటే ఎవరో క్యాండిడేట్ని తీసుకెళ్ళి అక్కడ భార్యకు జాబ్ రాలేదని చెప్పి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి ప్రతి పత్రికలో న్యూస్ వచ్చేటట్టు చేసి జ్ఞానజ్యోతి అనే పత్రిక నాకు రిలేషన్షిప్ ఉందని నా పత్రికని తప్పుడు కూతురు కూస్తున్నారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, తీవ్రంగా పరిగణిస్తున్నాను. ఇటువంటి నీచ రాజకీయాలు, నీచ సంస్కృతి మానుకోవాలి. మంచి వ్యక్తిగతంగా పేరుందని చెప్పి రాబోయే లోకల్ ఎలక్షన్లో నేనేమన్నా కాంపిటీటర్ అవుతాననే భయంతో నీచ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. ఎంతోమంది విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసి బెంగళూరులో 10,000 మంది మా స్టూడెంట్స్ జాబ్ చేస్తున్నారు. నువ్వు రఫీక్ అహ్మద్ బాగా గుర్తు తెచ్చుకో. నువ్వే సీట్ల గురించి నా దగ్గరికి చాలాసార్లు వచ్చావు. నీకు అహంభావం ముదిరి ఏదో డిజిటల్ పత్రిక నా పేరు అంటగట్టి నాకుండే సీఎం గారితో కానీ ఎంహెచ్ఆర్డీ మినిస్టర్తో కానీ సత్సంబంధాలను చెడగొట్టే లేవు. నువ్వు పార్టీ పుట్టినప్పటి నుండి నేను పార్టీతో ఉన్నాను, పార్టీ కోసమే ఉన్నాను. పార్టీ కాలు ఏది ఇచ్చినా నేను కష్టపడి పనిచేస్తాను. అంతేగాని సంస్థలకు వ్యక్తిగతంగా తప్పుడు ఆరోపణలు చేస్తే లీగల్గా చర్యలు తీసుకుంటాను. త్వరలోనే డిఫర్మేషన్ నోటీస్ కూడా మీరు అందుకుంటారు. దయచేసి మీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు కానీ, నీచ రాజకీయాలు కానీ, దిగజాడు రాజకీయాలు కానీ మీరు మానుకోవాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే నాకు మంచి చెడ్డలు తెలుసు. ఏదో పత్రిక ఏదో లింక్ చేస్తే నేనేం భయపడే రకం కాదు. నిజానిజాలన్నీ కూడా తెలుస్తాయి. పైన భగవంతుడు ఉన్నాడు. ఏదైతే నీ తప్పుడు కూతురు మాట్లాడావో పైన భగవంతుడే నిన్ను శిక్షిస్తాడు. దయచేసి ఇంకొకసారి నా పేరు కానీ, నా సంస్థ పేరు కానీ మీరు ప్రెస్ మీట్లతో మాట్లాడితే మీకు మర్యాద దక్కదు. లీగల్ ప్రొసీడింగ్గా నేను ప్రొసీడ్ అవుతాను.